ఇంకా అదే కాదు మిత్రులారా, వీళ్ళది ఒకసారి చూస్తే మల్లన్న సాగర్ ఎడగట్టిరు. పోనీ మేడిగడ్డ ఒకటే అద్భుతం. మేడిగడ్డకు అసలు అంత పెద్ద ప్రాజెక్టే ఆడ ఏదో 4 పిల్లలు ఉంటే మల్లన్న సాగర్ ఏమైంది, ఇదేమైంది, అదేమైందని ఏతుల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి చూద్దాం ప్రజలారా. భూకంపం జోన్లో ఉంది మల్లన్న సాగర్. అక్కడ భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది నిపుణులంతా కలిసి చెప్పినటువంటి మాట. అసలు ఈ మల్లన్న సాగర్ ఏంది, మల్లన్న సాగర్ ఎలాంటి ప్రమాదంలో ఉంది? విద్యుత్ రంగ నిపుణులు జేఏసీ చైర్మన్ కంచన్ రఘు గారు అభిప్రాయం ఏం చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం. గతంలో ప్రాణహిత చెవెళ్ల పథకంలో భాగంగా మెదక్ జిల్లా అంటే ఇప్పుడు సిద్దిపేట జిల్లా 1.50 టీఎంసీల సామర్థ్యంతో తడకపల్లి రిజర్వాయర్ ను ప్రతిపాదించారు. ఆ సామర్థ్యం చాలదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రదేశానికి కొంత ఎగువన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను చేపట్టారు. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. 50 టీఎంసీల నిలువ సామర్థ్యం అంటే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్దనున్న హుస్సేన్ సాగర్ జలాశయం నిలువకు సుమారు 60 రెట్లు పెద్దది. 60 హుస్సేన్ సాగర్లు కలిపితే ఒక మల్లన్న సాగర్ అన్నట్టు. ఇక మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పొడవు 22.60 కిలోమీటర్లు, కట్ట ఎత్తు 40 మీటర్ల నుంచి 60 మీటర్లు ఉంటుంది. అంటే 15 అంతస్తుల భవనం ఎత్తులో సమానం. ఈ రిజర్వాయర్ తో సుమారు 20,000 ఎకరాల భూమి నీట మునిగింది. అనేక గ్రామాలు జలాశయంలో మునిగాయి. 100 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కనీస జాగ్రత్తలు పాటించలే. ఇక్కడ మల్లన్న సాగర్ జలాశయం దాని అనుబంధ రిజర్వాయర్ల కింద తలపెట్టినటువంటి 10.30 లక్షల ఎకరాల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టు అది. అంటే ఈ మల్లన్న సాగర్ కింద ఎంత 10.30 లక్షల ఎకరాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు ఎంత అంటే 13.63 లక్షల ఎకరాలు. 1 కోటి ఎకరాల మాగాణం అని చెప్పారు కదా. మొత్తం కాళేశ్వరం నుంచి పారుదలకు అంటే పారేటువంటి ఆయకట్టు ఎంత అంటే 13.30 లక్షల ఎకరాలు. అంటే 19.630 అంటే 19 లక్షల ఎకరాల పారుదల మాత్రమే కాళేశ్వరం నుంచి వస్తుందని వాళ్ళే కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ ఆయన నిపుణులే చెప్పారు. అయితే ఓన్లీ మల్లన్న సాగర్ కింద ఎంత 10.30 లక్షల ఎకరాలు అంటే 10 లక్షల ఎకరాలు కేవలం మల్లన్న సాగర్ కిందనే పారాలి. ఇక దాని కథ ఏంటంటే అంటే ఒక్క మల్లన్న సాగర్ నుంచే మొత్తం కాళేశ్వరం ఆయకట్టులో 52.50% ఆయకట్టుకు నీరందాలి. ఈ రిజర్వాయర్ నిర్మాణ ఖర్చు 6,126 కోట్లు. ఇంతటి కీలకమైన భారీ ఖర్చుతో కూడుకున్న రిజర్వాయర్ నిర్మాణం అత్యంత జాగ్రత్తగా నిర్మించాలి. కానీ జరిగిందేమిటి? భారీ రిజర్వాయర్లు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకుండా హడావిడిగా ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. దీంతో మెదకు, కరీంనగర్ జిల్లాలకు చెందిన లక్షలాది ప్రజల ప్రాణాలు ముప్పులో పడ్డాయి. ఇది ఎలాగో చూద్దాం. మల్లన్న సాగర్ నిర్మాణం అక్టోబర్-డిసెంబర్ 2017లో మొదలైంది. ఈ రిజర్వాయర్ డ్రాయింగ్లు తయారు చేసింది తెలంగాణ ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. ప్రాథమిక డ్రాయింగ్లకు ఆమోదం తెలుపుతూ మల్లన్న సాగర్ నిర్మాణాలకు ఆమోదం తెలుపుతూ ఇక ఈ కార్యక్రమాలన్నీ చేశారు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలో భూగర్భంలో 3 జతల భారీ లినమెట్ అంటే భూగర్భంలో భారీ పగుళ్లు ఉన్నాయని, వీటి వల్ల మల్లన్న సాగర్ కు ప్రమాదం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ లినమెంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి భూగర్భ పరిశోధనలు చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం ఇవే నివేదికను పట్టించుకోకుండా మల్లన్న సాగర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. సిడిఓ విడుదల చేసిన డ్రాయింగ్ల అన్నింటిలోనూ భూకంప పరిశోధనలు చేయించాలని చెప్పి క్లియర్ గా ఉంది. డ్రాయింగ్లను సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ CWPRS లాంటి నిపుణులతో వెట్టింగ్ చేయించాలని కోరింది. ఇలా డ్రాయింగ్లను వెట్టింగ్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని కాగు తన నివేదికలో పేర్కొంది. కాగు సైతం ప్రస్తావించింది ఈ విషయాన్ని. పై అంశాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను భూకంపాలు తట్టుకునే విధంగా డిజైన్ నిర్మాణం చేశారని, పైగా CWPRS ఆధ్వర్యంలో సూడోస్టాటిక్ భూకంప విశ్లేషణ చేయించామని, ఈ విశ్లేషణలో రిజర్వాయర్ సురక్షితమని తేలిందని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం సరైంది కాదని కాగ్ పేర్కొన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినవి NGRI సూచించిన పరీక్షలు కావు. భూకంప పరీక్షలు అక్కడ భూగర్భంలో ఉన్న భారీ పగుళ్లను దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇక్కడ ఇది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ భారీ లినమెంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి భూకంప పరీక్షలను ప్రభుత్వం చేయించాలని కాగ్ సూచన చేసింది. లేకుంటే భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది. మల్లన్న సాగర్ ఎప్పటికైనా డేంజర్ అని కాగ్ హెచ్చరించింది.